మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. గత సంవత్సర కాలంగా కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే భయభ్రాంతులు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పైకప్పులు తొలగిస్తున్నాయని, ఇళ్లలోని వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, బయట నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి కోతులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. కోతుల నుంచి మాకు బాగా బాధ అవుతున్నది. నీళ్ళు వరకు కలుస్తున్నాయి. ఇవి అన్ని ఇళ్ళలో నిర్వహిస్తలేవు, పిల్లలను నిర్వహిస్తలేవు. ఇవి కోతులను పట్టి అడుగుతారు. వెల్దుర్తి మండలంలోని కొమట్పల్లి కాలనీలో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి. అలాగే కుక్కలు కూడా పిల్లలు బయటకు వెళ్లకుండా, పెద్దలు కూడా బయటకు వెళ్ళాలంటే వారి ఎంబడి మరీ కలుస్తున్నాయి. చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గజం ప్రవీణ్ రాత్రి 12:30 1 గంట అవుతుంది. గజం ప్రవీణ్ లేచి పటాకులు కాల్చే కానీ పోతలేవు. నేనేమో గులేట్ తీసుకొని తలిగినాము. తెలంగాణ నిద్ర ఓడిస్తలేవు. మొత్తం డోర్లు నొక్కుతున్నాయి. చాలా ఇబ్బంది పెడుతుంది. కరెంటు వైర్లు తెంపేస్తుడు. చాలా బాధ అవుతుంది మాకు. కోతులు చేయంగా ఉండలేకపోతున్నాం. పిల్లలను అయితే బయటకు రానిస్తలేవు. చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రవీణ్ కొడుకులు ఉన్నారు, 2 చిన్న పిల్లలు. ఈ వెల్దుర్తి గ్రామంలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉంది. ఆ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంటి పెంకలని పీకేస్తున్నాయి. వాళ్ళ మేము తొమ్మిది వెళ్తే ఎవరు వస్తే వాళ్ళ మీద పడుతున్నాయి. విపరీతంగా న్యూసెన్స్ చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి వెతకపోతున్నాయి. మర్చిపోయి ఒకవేళ డోర్ ఫుల్లా పెడితే డోర్లకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇట్లా ఏముంటే అవి వెతకపోతున్నాయి. మొత్తం చిందర వందర వేసేస్తున్నాయి. విపరీతమైనటువంటి నష్టం చేస్తున్నాయి. వాటి వల్ల చిన్నపిల్లలను కరవడము, పెద్దవాళ్ళు కానీ ఏమన్నా క్యారీ బ్యాగ్స్ కానీ ఏమన్నా బ్యాగ్స్ కానీ